వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు పట్టణాన్ని చరిత్రలో చెప్పుకునేలా తీర్చిదిద్దా నిడదవోలు ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో నిడదవోలు పట్టణాన్ని చరిత్రలో చెప్పుకునేలా తీర్చిదిద్దామని రాష్ట్రంలోనే మోడల్ పట్టణంగా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు పట్టణంలోని గణపతి సెంటర్లో గణపతి జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ నిడదవోలు ప్రజలకు అంకితమిచ్చారు. పట్టణంలోని పాటిమీద సెంటర్ నుంచి గణపతి సెంటర్ వరకు మున్సిపల్ సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘ నిధులు, 6.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, సెంట్రల్ డివైడర్లు, వీధి దీపాలు, ఫుట్పాత్ సుందరీకరణ, గణపతి జంక్షన్లో రోడా నిధులు, 67 లక్షలతో నిర్మించిన జంక్షన్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు వారికి మౌలిక సదుపాయాల రూపకల్పనలో తమ వైఎస్ఆర్ ప్రభుత్వం ముందంజలో ఉందని అన్నారు. నిడదవోలు పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు, సుమలత దంపతులు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావులను మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూడా వీసీ బాలస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగాడ బాలరాజు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते भुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. మరి అదేవిధంగా బహుశా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మందికి అందరికీ ఇందాకే మాట్లాడుతూ ఉన్నానమ్మా, 2 మీటింగుల్లో మాట్లాడుతూ చెప్పా, నేను ఎక్కడ చూసినా ఈ రోడ్డు మీద చాట్ బళ్ళు ఉంటాయమ్మా. చాట్ బళ్ళు ఉండి సాయంత్రం అయ్యేటప్పటికి ప్రతి చాట్ బండి దగ్గర, పానీపూరి బండి దగ్గర కనీసం 100-200 మంది ఉంచుంటా ఉంటారమ్మా. నేను ఆశ్చర్యపోతూ ఉంటాను సాయంత్రం పూట వీళ్ళు ఎంత పెద్ద బిజినెస్ చేస్తారని. మరి అదేవిధంగా ఈ రోడ్డు మీద నుంచి ఉండి ట్రాఫిక్ ఇబ్బందులు, మట్టి ధూళి లేకుండా మనం పాటి మీద కొద్ది ముందుకు వెళ్ళగానే ప్లేస్లో ఈట్ స్ట్రీట్ అని ఫుడ్ ప్లాజా పెడుతున్నామమ్మా. ఇదే ఈట్ స్ట్రీట్ విజయవాడలో, రాజమండ్రిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఫస్ట్ ఎప్పుడో పెట్టారు 5-10 సంవత్సరాల క్రితం. అదే మోడల్లో, అదే తీరులో ఇక్కడ కూడా నేను ఈట్ స్ట్రీట్ పెడుతున్నామమ్మా. పాటి మీద అటు సైడు చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఎవరికి కావాల్సిన తినేటట్టు మొత్తం ఫుడ్ ప్లాజా అంతా తయారు చేస్తున్నానమ్మా. అక్కడ ఆ ఫుడ్ ప్లాజా, రివర్ ఫ్రంట్ పార్క్, మరి అదేవిధంగా ఈరోజు గణపతి సెంటర్, ఇవన్నీ కూడా సహాయంతో కూడా ఇవన్నీ చేయటం జరుగుతూ ఉంది. ఇది కాకుండా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ఏదైతే వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఉందో, మనకు హాస్పిటల్ ప్రాజెక్ట్ ఉందో, ఆర్ఓబి ప్రాజెక్ట్ ఉందో, చిన్న కాశీరే ప్రాజెక్ట్ ఉందో, ఇవన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయన్నమాట. కొంతమంది అంటూ ఉంటున్నారు ఈ మధ్యన ఎలక్షన్ వస్తుంది కనుక నాయుడు గారి అన్నీ చేస్తున్నారమ్మా. ఎలక్షన్ వస్తే చేయలేదమ్మా. దీనికి ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తే పనులు ఇప్పుడు అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల లేట్ అయింది. ఇది మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చెప్పలేదమ్మా ఈ ఖాళీ చేయమని. 2 సంవత్సరాల క్రితం చెప్పి వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించాక, వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యాక అప్పుడు ఇక్కడ తీసేసామమ్మా. ఎవరికి అన్యాయం చేయకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ 2 సంవత్సరాలు నేను ముట్టుకోలేదు. అదేవిధంగా ఆరోపి 200 కోట్ల రూపాయలు ఇదిగో ఇలా ఇచ్చేయమంటే ఎవరమ్మా? జగన్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పెద్ద ఎత్తున డబ్బు తీసుకొచ్చి నాకు 200 కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున ఆరోపి కడతా ఉన్నాం. హాస్పిటల్లో 30 పడకలను 100 పడకలు చేస్తా ఉన్నాం. చిన్న కాశీలో 6 కోట్లతో కడతా ఉన్నాం. ఏదైతే మనకి బస్ డిపో ఉందో ప్లాన్స్ అన్ని రెడీ అయిపోయినాయి, మా డిజైన్స్ రెడీ అని 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఆ 6 కోట్ల రూపాయల శాంక్షన్ అమౌంట్తో కూడా చక్కగా మనం జగన్ గారు ఇచ్చిన హామీ ప్రకారం అది ఆర్టీసీ డిపో కూడా, అందులో కూడా నేను
ఏసీ వెయిటింగ్ హాల్స్ అన్ని పెట్టిస్తున్నానమ్మా. చక్కగా ఎవరైనా సమ్మర్లో ఎండాకాలం వెయిట్ చేయాలన్నా బస్ కోసం ఏసీ హాల్ కట్టిస్తున్నాను, వాష్రూమ్స్ కట్టిస్తున్నాను. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూసే ఉంటారు మీరు, చిన్నపిల్లలకి డెలివరీ టైంలో ఉన్న డెలివరీ రూమ్స్ అన్నీ కూడా మొత్తం ఆపరేషన్ థియేటర్, డెలివరీ రూమ్స్, వెయిటింగ్ రూమ్స్ అన్నీ కూడా ఏసీ చేయించాను. ఇప్పుడు అన్నీ కూడా ఏసీ రూమ్స్ ఉన్నాయి మా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఈ విధంగా పేద ప్రజలైనా బడుగు వర్గాలైనా ఎవరైనా సరే వారికి డబ్బున్న వారికి ఏదైతే వారికి వసతులు కల్పిస్తున్నారో అవన్నీ మన టౌన్లో కల్పించాలని ఈ కార్యక్రమం చేశామమ్మా. ఈ కార్యక్రమానికి మీరందరూ సిద్ధం కదమ్మా? సిద్ధమా? ఇవి మా వెనకాల అదే ఉందమ్మా, మా ప్యాంప్లెట్ వెనకాల సిద్ధం. ఇవన్నీ చేస్తూ ఇదంతా జగన్ గారి నాయకత్వంలో మాకు ఈ అవకాశం ఇచ్చారు కనుక మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. నిజంగా ఈ రోజు ఇదే డయాస్ మీద నాన్నగారు జిఎస్ రావు గారు ఉండుంటే ఎంతో హ్యాపీగా ఉండేవారమ్మ. కానీ మరి దురదృష్టవశాత్తు ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకు మీ అందరికీ తెలిసిన విషయం, 1 సంవత్సరం పాటు ఆయనకి బాగోలేదు. ఆయన హాస్పిటల్లోనే హైదరాబాద్ ఏఏజీలో అప్పటి నుంచి ఉన్నారు. మా అమ్మాయి పెళ్లికి కూడా ఇక్కడ నిడదవోలుకి రాలేకపోయారు ఆయన. మరి ఆయన ఉండుంటే ఇంకేం సంతోషించేవారు. తప్పకుండా ఆయన గుర్తేసుకుంటూ మరి మా మిస్సెస్ సుమలత గారు కూడా వచ్చారు. అదేవిధంగా మా అబ్బాయి వరుణ్ సాయమ్మ 3వ తరం కూడా పరిచయం చేసేస్తున్నాను, భయపడద్దు అప్పుడే. కానీ మా వాడు కూడా ఇంట్రెస్ట్గానే తిరుగుతున్నాడు, చదువుకుంటున్నాడమ్మా అమెరికాలో. మరి ఎలక్షన్స్ వచ్చాయి కదా అని నాకు కొద్దిగా 1-2 మంత్స్, ఈ 2 నెలలు సహాయం చేయడానికి వచ్చాడు. తప్పకుండా అన్ని చూస్తున్నాడు, అన్నీ కూడా నేర్చుకుంటున్నాడు. మరి ఇక ముందు మరి అతని డెసిషన్ అమ్మ ఇక్కడ రావాలో లేదో అన్నదే అతని ఇష్టం. మరి ఈరోజు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇస్తే, ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఒక అవకాశం నాకు ఇస్తే తప్పకుండా ఇందులో మీకు రాసిని చెప్పిని ఇవన్నీ కూడా పూర్తి చేసి నెంబర్ 1 ఈ రోజుకే మన హాస్పిటల్లో అమ్మ పశ్చిమ గోదావరిలో 8 సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. ఇదే 30 పడకలు. మంది ఏ స్థానం అమ్మా? నెంబర్ 1 స్థానం మంది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాంట్లో కట్టిన రేషియో అంటే ఎన్ని ఇచ్చిన స్థానాల్లో, ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎన్ని ఇళ్లు కట్టారు అన్న రేషియోలో మన పశ్చిమ గోదావరిలో మన నియోజకవర్గం నెంబర్ 1 స్థానం అమ్మా. ఈ విధంగా మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా నెంబర్ 1 స్థానానికి వెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని, టౌన్ని నెంబర్ 1 స్థానంలో పెడతానమ్మా. మరొకసారి మీరందరికీ కూడా గుర్తు చేస్తూ మరి జగన్ గారిని నన్ను గెలిపించమని మరొకసారి కోరుకుంటూ, మరి లైట్స్ రెడీ అని చెప్తున్నారు. మరి ఇంక టైం వేస్ట్ చేయకుండా నేను లైట్స్ ఆన్ చేద్దామమ్మా. ఏది ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులండి మోకా విజయ్ కుమార్ ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు చిరుధాన్యాలతో చిత్రాలు గీస్తాడు ఆయన. సో మన చైర్మన్ గారు ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకుని ఎమ్మెల్యే గారి చిత్రపటాన్ని, అతని పేరు మోకా విజయ్ కుమార్, ప్రపంచ ప్రఖ్యాత చిరుధాన్యాల చిత్రాలు వేస్తాడు ఆయన. ఇది నాకు నిజంగా సర్ప్రైజ్ అమ్మా. ఎంత పెద్ద గిఫ్ట్ నాకు ఇవ్వటం ఈరోజు. నేను ఎప్పుడు మైక్తోనే ఉంటుందమ్మా నా ఫోటో. నేను మైక్ పట్టుకునే ఉంటాను అనుకుంటా, మాట్లాడుతూనే ఉంటాను అనుకుంటా. నేను ఏ ఫోటో వచ్చినా నాకు మైక్తోనే ఉంటాయమ్మా. చాలా థ్యాంక్స్ మరి చైర్మన్ గారు ఆదినారాయణ గారు, భూపతి ఆదినారాయణ గారు, చాలా థ్యాంక్స్. చైర్మన్ గారి యొక్క ఇంట్రెస్ట్ తోటి ఈ ప్రపంచంలో చిరుధాన్యాలతో చిత్రపటాలు వేసి ఆయన ఒక్కనండి మోకా విజయ్ కుమార్. నేనేది ఇక్కడ మ్యూజిక్ పెట్టానని నిజంగా మ్యూజిక్ ఇచ్చేసారు ఈయన. సార్ అది ఒకసారి పట్టుకోండి సార్. ఒక్క నిమిషాలు నుంచోండి సార్. అమ్మా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. ఇక్కడ మెయిన్ రోడ్ షాప్ ఓనర్స్ అందరూ కూడా వచ్చి ఈ సత్కారం చేయడం నిజంగా సర్ప్రైజ్. ఎందుకంటే మీరు కూడా గుర్తించి మమ్మల్ని చక్కగా చేసామని, రేపు కూడా మాకు ఓటేసేటప్పుడు కూడా మమ్మల్ని మర్చిపోకుండా గుర్తించండి అమ్మా. థ్యాంక్ యూ.
నాశనం అయిపోతుంది